క్యాన్సర్ అనగానే మనకి తెలిసినవి లంగ్ క్యాన్సర్ లేకపోతే రకరకాల క్యాన్సర్స్ మనం చూస్తాం. హ్మ్. బట్ కిడ్నీ క్యాన్సర్స్ గురించి ఎక్కువ ఎవరు మాట్లాడరు. హ్మ్. మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? అది ఎంత కామన్? ఎంతమంది దాంతో సఫర్ అవుతున్నారు? సీ మొత్తం యూరోలాజికల్ క్యాన్సర్స్ తీసుకుంటే కిడ్నీలో క్యాన్సర్స్ ఉంటాయి. మన యూరినరీ బ్లాడర్ ఎక్కడైతే యూరిన్ స్టోర్ అవుతుందో, హ్మ్. ఆ యూరినరీ బ్లాడర్‌లో క్యాన్సర్ రావచ్చు. ఆ కింద మార్గంలో ప్రోస్టేట్ అని ఉంటుంది గ్రంథి. దాంట్లో క్యాన్సర్ రావచ్చు. మన పెనిస్‌లో క్యాన్సర్ రావచ్చు. టెస్టిస్‌లో కూడా క్యాన్సర్ రావచ్చు. ఇవన్నీ యూరాలజీకి సంబంధించిన క్యాన్సర్స్ అనే చెప్పొచ్చు. వీటన్నిటిలో కిడ్నీ క్యాన్సర్స్ అనేది అగ్రెసివ్ క్యాన్సర్స్. ఇది నార్మల్‌గా మనకు స్మోకింగ్ ఎక్కువ చేయడం వల్ల, టొబాకో ఆహ్, రిలేటెడ్ ప్రొడక్ట్స్ నవలడం వల్ల, హ్మ్. పాన్ విత్ టొబాకో నవలడం వల్ల అయినా. అండ్ ఇంకోటి మీకు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, మనకు ఒబెసిటీ వల్ల కూడా కిడ్నీ క్యాన్సర్స్ రావచ్చు. ఓహ్! ఎక్కువ లావు ఉండడం వల్ల కూడా కిడ్నీ క్యాన్సర్స్ రావచ్చు. అందుకని ఓవరాల్ హెల్త్ మెయింటెనెన్స్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. హ్మ్. సో, కిడ్నీ క్యాన్సర్స్ అన్ని క్యాన్సర్స్ మన యూరాలజీ క్యాన్సర్స్ అన్నిట్లో ఇది అగ్రెసివ్ క్యాన్సర్ అని చెప్పొచ్చు. ఓకే. అండ్ ఇది జన్యుపరంగా కూడా ట్రాన్స్‌మిట్ అవ్వచ్చు. అంటే ఇంతకుముందు మన పేరెంట్స్ నుంచి ఆర్ గ్రాండ్ పేరెంట్స్ నుంచి హ్మ్. వాళ్ళలో చిన్న చిన్న మ్యుటేషన్స్ అయ్యి అక్కడ నుంచి ట్రాన్స్‌మిట్ అవ్వచ్చు పిల్లలకి. పేరెంట్స్ నుంచి పిల్లలకు ట్రాన్స్‌మిట్ అవ్వచ్చు. వీటిలో సైన్స్ అని యూజువల్‌గా ఈ కిడ్నీ క్యాన్సర్ అనేది అరౌండ్ 50 ప్లస్ తర్వాతనే వస్తా ఉంటాయి. ఓకే. కాకపోతే ఈ జన్యుపరంగా ట్రాన్స్‌మిట్ అయ్యేటివి ఏంటి అంటే యంగ్ ఏజ్‌లో వస్తాయి. ఈవెన్ అట్ 35, 40, 40-50 మధ్యలో కూడా ఈ క్యాన్సర్స్ వస్తాయి.